టమాటా రసంకి కావాల్సిన పదార్థాలు. టమాటాలను మనం ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 టమాటాస్ తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసాను ఇందులోకి. తర్వాత ఇందులోకి మనం సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ సైజ్ చింతపండు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టి ఈ టమాటాస్ అన్నీ బాగా మెత్తగా స్మాష్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మెత్తగా అయ్యి వాటర్ అంతా అయిపోతుంది. మళ్ళీ మనం ఇందులోకి వాటర్ వేసి ఆ టమాటాలు చల్లగా అయిన తర్వాత మనం ఇలా హ్యాండ్తో ట్విస్ట్ చేసి ఇందులో ఉన్న జ్యూస్ని మొత్తం తీసేయాలి. మనం తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం మనం వాటర్ వేసి ఇవి అన్నీ బాగా ట్విస్ట్ చేసి ఇలా ఒక బౌల్లోకి ఈ టమాటాలు లేకుండా తొక్కలు లేకుండా మనం వేసుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, వేడవ్వాలి. వేడైన తర్వాత మనం తిరువాతకు కావాల్సిన పదార్థాలన్నీ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాం ఇందులోకి. ఇదంతా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ట్విస్ట్ చేసి పెట్టుకున్న రసం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం బాగా ఈ రసం కుక్ అయ్యే వరకు బబుల్స్ వచ్చి మనం బాగా ఈ రసం పచ్చి వాసన పోయి మొత్తం కుక్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా మన టేస్టీ టమాటా రసం ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో.